హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ అమ్మాయి మీ విజయ మరలా మీ ఇంటికి వచ్చేసిందండి. అయ్యో, విజయ అన్నాను, ఛానల్ పేరు చెప్పలేదు ఏందా అనుకుంటున్నారా? విజయ మల్టీ కుజిన్ అండి, అదే మన ఛానల్. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు కిచెన్ బ్లాగ్ నేనేం చేస్తున్నాను, ఏంటి, ఎన్ని రెసిపీస్ చేస్తున్నాను అని చూసేసేయండి. ఇంకా మన ఛానల్లో ఎన్ని రెసిపీస్ కనిపిస్తున్నాయి ఈ వీడియో మొత్తం మీద అనేది ఫుల్ వీడియో చూసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, వంటింట్లోకి అడుగు పెట్టేద్దామా? ఇంకా వంటింట్లోకి వెళ్తే ఒకరైతే ఒక క్వశ్చన్ అడిగారండి, అది చేసి చూపిద్దాము అనుకుంటున్నాను. ఆ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఎదురుగానే ఉందండి దోశ. అట్టు పోసుకుంటాం కదా, అట్టు రేకుని ఎలా శుభ్రం చేయాలి అనేది అయితే అడిగారు. అట్టు రానప్పుడైనా సరే ఇదే విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. ఇదైతే నేను కొని 2 years పైన అయిందండి, కానీ అలాగే కొత్తగా ఉంది, చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి నేను ఎలా దాన్ని కేర్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఆ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్ చూసేసేయండి. ఇప్పుడైతే అట్టరేక పొయ్యి మీద పెట్టేశాను. అట్టరేక బాగా వేడవ్వాలండి. వేడైపోయిన తర్వాత కాస్త నీళ్ళు అలా పోసి పేపర్తో కానీ క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కనుక అట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ కాలం కూడా ఉంటుంది. మనం కడిగేస్తూ ఉంటాము, కడిగే కొంది పై కోటింగ్ పోయి అట్టురేక అనేది పాడైపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి. ఇట్లా 2-3 సార్లు చల్లేసి క్లీన్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. నేను తర్వాత అట్టు కూడా ఇదే దాని మీద పోసుకుంటే అదైతే వీడియో చూపించలేదు. మార్నింగ్ పోసిన దాన్ని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. అయ్యో, ఇది రోజు క్లీన్ చేసే పని లేదండి. వీక్లీ 2 times మనం రోజు అట్టు పోసుకుంటే కనుక మనం 2 రోజులు పోసిన తర్వాత 3వ రోజు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కోడిగుడ్లు పెట్టేసుకుంటున్నాను. కోడిగుడ్లు పులుసు చేస్తున్నానండి. సింపుల్ రెసిపీని నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తానండి. కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే పై పొట్టు అనేది త్వరగా వస్తుందండి. ఈ విధంగా అయితే కోడిగుడ్లు ఉప్పు వేసి నేను చేసేసుకుంటాను. ఇప్పుడు అన్నం ఉంది కదా, నైట్ అన్నం కాస్తుందండి, అది ఎత్తి పెట్టేసుకుంటాను. మాకు ఈరోజు మార్నింగ్ అయితే శుభ్రంగా అట్టు పోసుకొని మామిడికాయ పచ్చడితో తినేశారు. ఇప్పుడైతే ఒక స్పెషల్ పచ్చడి చేస్తున్నాను దోశలోకి. ఈ పచ్చడి అయితే నాకు చాలా ఇష్టము. నేను ఏం పచ్చడి చేస్తున్నాను అనేది చూడాలంటే వీడియో చివరి వరకు చూసేసేయండి. ఇంకా ఈ కోడిగుడ్డు పులుసు అయితే నేను చపాతీ కూడా చేస్తున్నానండి. ఈవినింగ్ చపాతీకి ఇప్పుడు ఆ రైస్లోకి నాకు ఉంటుంది కాబట్టి నేను కోడిగుడ్డు పులుసు అనేది కాస్త ఎక్కువగానే చేస్తున్నాను. ఇంకా మనం ఉల్లిపాయలు కూడా సింపుల్గానే కట్ చేయొచ్చు. ఉల్లిపాయలు కట్ చేయాలంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా. ఇదైతే కనుక ఇంకో టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఉల్లిపాయలు మనం ఇక్కడ పూర్ణాలు చూపిస్తున్నానండి. పూర్ణాలు అనేది నైట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే దోశ తినలేదండి, ఇప్పుడు పూర్ణం తినేస్తున్నాను టిఫిన్ కింద. అయితే మీరు ఏం తిన్నారు ఈరోజు టిఫిన్, ఏంటి ఈరోజు భోజనాన్ని ఏం వంట చేశారు, ఏం కర్రీస్ చేశారు, లంచ్కి డిన్నర్కి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా చింతపండు అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కదా. ఇది డీ ఫ్రిడ్జ్ నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఇదైతే ఇలాగే ఉంటుందండి. మనకైతే రంగు అయితే మారదు. ఇప్పుడు మనకి ఎంతైతే చింతపండు కావాలనుకుంటున్నామో అంత చింతపండు తీసేసి కొంచెం కడిగేసి ఓవెన్లో పెట్టేసి హీట్ చేస్తాను. అప్పుడు ఏంటి అంటే పులుసు అనేది త్వరగా వచ్చేస్తుందండి మనకి. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్ నీళ్ళు పెట్టేసుకుని ఆ నీళ్ళలో ఉల్లిపాయలు ఎండి ఎక్కువ కట్ చేయాలైతే. లేదు అంటే కనుక ఉల్లిపాయలు ఇలా పొట్టు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ విధంగా చేస్తే కనుక మన కళ్ళమ్మటి నీళ్ళు రావు. లేదు అంటే కనుక నీళ్ళల్లో కూడా ఒక అరగంట వదిలేసి ఉంచితే కనుక మీకు కళ్ళమ్మటి నీళ్ళు అయితే రావండి. ఇప్పుడైతే నేను సాల్ట్ ఎట్లాగా మిక్సీ వేసుకున్న సాల్ట్ ఉంది కదా, అదే వేసానండి ఈ నెలలో అయితే. దాంట్లో ఒక టమోటా వేశారు. ఇంక ఉల్లిపాయలు అనేది ఈ విధంగా పొట్టు తీసేసి చక్కగా దీంట్లో వేసేసుకుంటున్నాను. దీంట్లో వేసేసి కాసేపు అలా వదిలేసి నేను ఇవి ముక్కలు అయితే కట్ చేస్తాను. ముక్కలు కూడా ఎలా కట్ చేస్తాను ఏంటి అనేది చూసేద్దరు కానీ టక తొందరగా కట్ చేసేస్తానండి. అదైతే కనుక మిషన్ ద్వారానే కట్ చేస్తా, చేతుల ద్వారా అయితే కాదండి. ఇలా ఎక్కువ చేయాలి అంటే నేను మిషన్ యూజ్ చేసి కట్ చేస్తాను. చూస్తున్నారు కదా, దీంట్లో నేను పెట్టేసి చక్కగా పైన ఒక్కసారి గట్టిగా గుద్దామనుకోండి, ముట్టికాయ వేసామనుకోండి. ఈ ముట్టికాయ నా లైక్ బటన్ మీద కూడా వేయండి అండి, సబ్స్క్రైబ్ బటన్ మీద కూడా వేయండి. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నేను గుద్దుతున్నాను కదా, అదే విధంగా మీరు బెల్ ఐకాన్ గుద్ది లైక్లు కూడా గుద్దేసేయండి. ఇంకెందుకు లేటు, నేను ఎట్లయితే ఇప్పుడు గుద్దుతున్నాను ఉల్లిపాయలు కట్ చేయడానికి అదే విధంగా గుద్దేసేయండి. లేటు ఎందుకు, మీలో ఎంతమంది లైక్ బటన్ ఇలా గుద్దారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ కామెంట్ అయితే నాకు చాలా వాల్యుబుల్ అండి.
కాబట్టి కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలన్నీ చక్కగా కట్ చేసుకున్నాను చూడండి. అన్నీ ఒకే విధంగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనేంటంటే టమోటా మిగిలినవి కూడా కట్ చేసుకుంటాను. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కడిగేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఈసారి నేను ఉల్లిపాయలకే వాడతానండి. వేరే కూరగాయలకైతే నేను ఇది వాడను. ఉల్లిపాయలు ఎక్కువ చేయాలన్న కోడిగుడ్డు పులుసు కానీ కోడిగుడ్డు ఫ్రైకి కానీ ఇదైతే వాడతాను. ఇంకా వేరే వాటికి నాకైతే అవసరం అనిపించదు. టమోటా ఇలాంటివి ఏముందో ఈజీగా కోసేసేయచ్చు. క్యారెట్గా యూజ్ చేస్తానండి. మళ్ళీ బంగాళదుంపకి వాటికైతే వాడిన క్యారెట్ అయితే ఈ విధంగా ముక్కలు కావాలన్నప్పుడు నేను ఇలాగే కట్ చేసుకుంటాను. క్యారెట్ ఫ్రై చేయాలంటే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కనుక ఇంకా గిన్నె తీసేసుకొని చక్కగా ఇప్పుడు పేపర్ పెట్టి ఇక్కడ క్లీన్ చేసేసుకుందాం. ఎందుకంటే నేను దాంట్లో ఉల్లిపాయ నీళ్ళు చుక్కలు అవన్నీ పడుతున్నాయి కదా, అవన్నీ ఇక్కడ కింద తుడిచేసుకున్న తర్వాత నేను చక్కగా రోట్లో కొంచెం అల్లము చిన్నులపై నూరుకుంటాను. కోడిగుడ్డు పులుసుకి అల్లం చిన్నులపై ఇస్తే బాగుంటుందండి. ఇప్పుడైతే నేను చూశారు కదా ఈ అల్లము చిన్నులపై అయితే వాడుతున్నాను. ఇంకా తర్వాత రోటితో ఇంకో పని కూడా చేస్తానండి. అది ఏం చేస్తాను ఏంటి అనేది చూడాలంటే మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా చూసేసేయండి. ఇక్కడైతే నేను చక్కగా ఇది నూరేసుకుంటాను. ఉల్లిపాయ టమోటా అనేది ఒక్క టమోటా చాలండి కోడిగుడ్డు పులుసుకి. ఇలా చక్కగా నేను చిన్నులపాయలు ఒలిసేసుకొని అల్లం కూడా ఇట్లా రోట్లో వేసేసుకొని ఇది దంచుకుంటాను. కచ్చాబచ్చాగా దంచితేనే బాగుంటుంది. మెత్తగా పేస్ట్ అయితే ఈ కూరకు అంత బాగుంటుందని మనం తినేటప్పుడు చిన్నులపాయ ముక్కలు అల్లం ముక్కలు అలా తగులుతుంటే బాగుంటుంది. నేను అయితే ఇలా క్రాస్గా కట్ చేసి ఆ తొడెం దగ్గర అయితే తీసేస్తానండి. తొడెం దగ్గర ఎందుకు తీసేస్తానంటే గట్టిగా ఉంటుంది కదా, అది త్వరగా కుక్ అవ్వదు కాబట్టే తీసేస్తాను. కానీ దానివల్ల రీజన్ అయితే ఏం లేదండి. ఎందుకు అంటే కనుక కొంతమంది అంటారు తినకూడదు అది ఇది అంటారు. అదేంటండి వంకాయ తిన్నప్పుడు ఇప్పుడు టమాటా తిన్నప్పుడు తొడియం దగ్గర తింటే మీ వంకాయ ఉంది, వంకాయ కూడా తొడియాలి అవన్నీ తినేస్తున్నాం కదా, దీనికి తప్పేం లేదండి. కాకపోతే అదేంటంటే వాళ్ళు ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను వాళ్ళదైతే తప్పుగా పట్టనండి. నేను ఎందుకు తీసేస్తున్నానంటే మనం కుక్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే మన తొడియం దగ్గర హార్డ్గా ఉంటుంది, త్వరగా కుక్ అవ్వదు కాబట్టి నేనైతే తీసేస్తున్నాను. నా రీజన్ అయితే ఇదండి. ఇప్పుడు చూసారు కదా నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇంకొకసారి క్లీన్ చేసేసుకుంటాను. ఇదే పేపర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఉల్లిపాయలు అల్లం చిన్నులపాయ పేస్ట్ రెడీగా అయింది. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. చింతపండు అనేది నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు కూడా ఉడుకుతున్నాయండి. ఇంకా పని అనేది మొదలు పెట్టాలి. ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ వచ్చినాయో మీరు కౌంట్ చేస్తున్నారో ఆల్రెడీ నేనైతే పూర్ణాలు చూపించాను, రైస్ అనేది ఎత్తిపెట్టాను. అవి రెండు మీరు కౌంట్ చేసుకున్నారో లేదా అనేది చెప్పేసేయండి. ఎందుకు లేటు, అందుకే వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటి అంటే కనుక మీ అందరికీ ఇంకొక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఏంటి అనే రిక్వెస్ట్ అయితే కనుక మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే చక్కగా మీరు మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలి అంటే కనుక అక్కడ మీరు నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను, మీతో మాట్లాడాలి అంటే ఓకే అండి, లేదు అంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నా. యాక్సెప్ట్ చేయటం కూడా మీరేంటి అంటే ఎవరైనా సరే రిక్వెస్ట్ పెట్టేటప్పుడు నేను పలాని అని పెడితే కనుక నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. ఊరక హాయ్ అని పెడితే మీరు ఎవరో తెలియనప్పుడు నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను అనేది కూడా మీరు ఆలోచించండి. కొంతమంది ఏంటంటే అలా పెట్టేస్తున్నారు, నేను యాక్సెప్ట్ చేయటం లేదు అనుకుంటున్నారు. మీరు ఎవరు అనేది మీ ఛానల్ పేరు కానీ మీ పేరు కానీ చెప్తే కనుక నేను యాక్సెప్ట్ చేయడానికి వీలు ఉంటుందండి. కాబట్టి నేను ఇదైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుందండి, విజయరాణికే అనేది, చిగురుపాటి విజయరాణి అనేది, విజయ మల్టీ కుజిన్. మూడిట్లో ఈ విధంగా హాయ్ అని పెట్టకండి. ఊరక మీ నేమ్ అయితే పెడితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ నూనె కొంచెం కాగిన తర్వాత నేను తాలింపు గింజలు ఏమి వేయటం లేదు. ఎందుకు వేయటం లేదు అంటే పులుసు కూరలకి తాలింపు గింజలు వేయటం వల్ల మెత్తబడిపోతాయండి. ఆ టేస్ట్ అయితే నాకు నచ్చదు. ఇంకా జీలకర్ర వేయచ్చు కదా అనుకుంటున్నారా? జీలకర్ర ఎందుకు వేయలేదనేది చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. కాకపోతే నేను అది జీలకర్ర కూడా ఇక్కడ యూజ్ చేయటం లేదు. ఇంకైతే కనుక ఉల్లిపాయలు వేసాను, అల్లం చిన్నులపాయలు దంచుకుంది కదా అది వేసేసాను. అల్లం చిన్నులపాయలు దంచుకుంది వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను. ఈ ఉప్పు కూడా చక్కగా మిక్సీ వేసుకున్నాం. ఉప్పే మిక్సీ ఎందుకు వేసారు ఉప్పు అనుకుంటున్నారా? అదే సందేహం కూడా వచ్చే ఉంటుంది. మిక్సీ బ్లేడ్లు ఉంటాయి కదా, అవి ఒక్కోసారి హార్డ్గా అయిపోతాయి. అలాంటప్పుడు ఇలా మిక్సీలో ఉప్పు వేసి మనం ఎత్తి పెట్టుకుంటే కనుక ఆ ఉప్పు వాడుకోవచ్చు. మిక్సీ జార్లు అనేది పొదునవుతుందండి. ఈ వీడియో మొత్తం మీద నేను ఎన్ని టిప్స్ చెప్పాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంక ఇప్పుడైతే కనుక ఉల్లిపాయ త్వరగా వేగాలి అంటే ఉప్పు పసుపు వేస్తే కనుక ఉల్లిపాయ త్వరగా వేగుతాయి. ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయ బాగా వేగే పని లేదు, కుక్ అవ్వాలండి. ఇక్కడైతే కనుక
కోడిగుడ్డు పులుసుకి ఎప్పుడైనా సరే కుక్ అవ్వాలి, ఫ్రై అయితే అయ్యే పని లేదు. వాళ్ళ పొయ్యి కడగకుండానే మొదలు పెట్టేశాను వంట. ఎందుకంటే నేను త్వరగా వంట చేసేసుకోవాలి అనే ఆలోచనలోనే. ఇంకోటి ఏంటి అంటే మనకు ఆల్రెడీ చూపిస్తాను మీకు, చిందుతూ ఉంటుందండి మన కోడిగుడ్లు ఇలాంటి ఉడకబెట్టినప్పుడు చిందుతూ ఉంటుంది, ఆ చుక్కలు అనేది పడుతూ ఉంటుంది. వంట అయిపోయినా పొయ్యి క్లీన్ చేద్దాము ఈ రోజైతే, అందుకని చెప్పి నిన్నైతే పొయ్యి క్లీన్ చేశాను, రాత్రి చేసేసాను కదా, అందుకని ఈ పూట అయితే పొయ్యి క్లీన్ చేయకుండా పెట్టేశాను. మార్నింగ్ దోసేనండి వేసింది, ఇంకేం వేయలేదు. ఇప్పుడైతే మనం కోడిగుడ్లు అనేది ఒలిసేసుకున్నాం. కోడిగుడ్లు ఒలిసిన తర్వాత అదే గిన్నె కడిగేసి మళ్ళీ నూనె వేసుకుంటున్నాను. నూనె ఎందుకు వేసుకుంటున్నాను అంటే కోడిగుడ్లు ఫ్రై చేస్తే బాగుంటుంది, పైన లేయర్ అనేది క్రంచీగా బాగుంటుందండి. కాబట్టి నేనైతే కనుక కొంచెం వేపుకుంటాను. ఇప్పుడైతే కనుక కొంచెం నూనె కాగిన తర్వాత దాంట్లో ఉప్పు, కొంచెం పసుపు వేస్తానండి. సాంబార్ వేయట్లేదు, సాంబార్ అయితే ఇందాక ఉల్లిపాయలు వేసాను, ఇక్కడ ఉప్పు పసుపు వేస్తున్నాను. ఉప్పు పసుపు కొంచెం వేగాలి. దాంట్లో అలా వేగి కొంచెం అవ్వటం వల్ల మనకేంటి అంటే కోడిగుడ్డు అనేది మాడకుండా అడుగంటకుండా ఉంటుందండి. మీరు గంట కూడా పెట్టే పర్లేదు, ఊరికేలా తిప్పితే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత ఉప్పు పసుపు వేస్తే కనుక మనకు అడుగంటకుండా ఉంటుంది కోడిగుడ్డు అనేది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ చక్కగా కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఈ మగ్గించుకునేది ఎందుకంటే మన అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చి వాసన పోవడానికేనండి. సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక అరగంట లోపు మనకి ఈ కూర అయితే రెడీ అయిపోతుంది. ఈ కూరతో పాటు ఇంకోటి కూడా చేస్తాను, అందుకే వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది అని చెప్పి అంటుంది. ఇప్పుడు కోడిగుడ్లకు అనేది ఘాట్లు పెట్టి వేస్తున్నాను. ఎందుకు ఘాట్లు పెడుతున్నాను అంటే కోడిగుడ్డు అట్లా నూనెలో వేస్తే కనుక పగిలిపోతూ ఉంటాయి, కాబట్టి ఇట్లా ఘాట్లు పెడితే ఏంటంటే పగిలిపోకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉప్పు అనేది లోపల పోయిద్ది. ఆనక మనం పులుసులోకి వేసినప్పుడు కూడా ఆ పులుసు అనేది లోపల పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పి కోడిగుడ్లు అనేది ఇలా ఘాట్లు పెట్టేసి వేస్తున్నానండి. రీజన్ పగలకుండా ఉంటుంది, ప్లస్ దాంట్లోకి ఉప్పు కారం పోయి పులుపు పోయి టేస్ట్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇదైతే పైన లేయర్ కొంచెం క్రంచీగా ఇందాక వేయించుకొని ఇప్పుడు చూసారు కదా, ఆ చిందులు కూడా పొయ్యి మీద పడుతుందండి. కాబట్టి నేను పొయ్యి అయితే తుడవలేదండి, తర్వాత తుడుచుకుంటాను. పొయ్యి రోతగా కనిపిస్తే సారీ, దాన్ని అయితే వదిలేసేయండి, ఇంకెందుకు. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా వేగిన తర్వాత ఒక టమోటా కోసుకున్నాను. మీరైతే కనుక వేసుకుంటే టమోటా వేసుకోండి, లేదు అంటే అది ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్క టమోటా వేస్తాను, ఎందుకంటే కూర అనేది కొంచెం ఎగుటేయకుండా ఉంటుందండి. పులుపు కూరలకి ఒక టమోటా ఇలా వేస్తే కనుక మనకు ఎగుటేయకుండా ఉంటుంది. ఒక్క టమోటానే కదండి వేసింది, ఎక్కువేం వేయలేదు. ఈ టమోటా వేసి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఈ కూర అయితే మనకి 2 days ఉన్నా సరే పాడవకుండా అలాగే ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. మీరైతే కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తారు ఏంటి, ఒకవేళ ఇలాగే చేస్తే నేను కూడా ఇలాగే చేస్తానని కామెంట్ చేయండి. మీరు ఇంకా వేరేలా చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే వెజిటేరియన్స్ అయితే కనుక ఇట్లా శుభ్రంగా పక్కన నేను కోడిగుడ్లు వేపుతున్నాను కదా, ఆ ప్లేస్లో మీరైతే కనుక బెండకాయలు వేపండి. లైట్గా ఉప్పు పసుపు వేసి బెండకాయలు వేపి ఆ బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కారం అనేది వేసాను, ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి అయితే వేసానండి. ధనియాలు మసాలా పొడి అంటే దాల్చిన చెక్క, లవంగాయలు, ధనియాలు ఆ పౌడర్ అయితే వేసాను. కారం అనేది కాస్త ఎక్కువే పడుతుంది ఇలాంటి కూరలకైతే కనుక. ఇంకోటి ఏంటంటే మీరు బెండకాయ అనేది కొంచెం ఫ్రై చేసేసి, కొంచెం ఫ్రై చేసిన తర్వాత మీరు పులుసు పోస్తారు కదా, పులుసు పోసిన తర్వాత మీరు ఒక 2 minutes తర్వాత మీరు బెండకాయ ముక్కలు వేయండి. ఎందుకంటే బెండకాయ ముక్కలు అయితే ఉడకాలి కదా, కోడిగుడ్లు వేయిన వాళ్ళు అయితే అలా వేయండి. లేదు బెండకాయ పులుసులో కూడా కోడిగుడ్లు వేసి చేసుకోవచ్చు. ఈసారి నేను అది కూడా వీడియో చేస్తాను, చేసినప్పుడు మీకు మెన్షన్ చేస్తాను. బెండకాయ పులుసులో ఎలా కోడిగుడ్లు వేసి చేస్తాము అనేది కూడా నేను ఎక్కడ వేయాలి అనేది ఆ వీడియో చేసినప్పుడు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఉప్పు కారం అనేది ఒక్కసారి అలా కలిపేసుకొని తర్వాత చింతపండు పులుసు వేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు పులుసు అయితే వేసుకోండి. ఎందుకంటే ఇది ఉడకాలి. నేనైతే కనుక ఒక 20 నిమిషాల వరకు ఉడకపెట్టేస్తాను. చూసారు కదా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడైతే ఎంత చిందులు పడిందో చూడండి. ఇంకా పొయ్యి క్లీన్ చేసినా ఇంకెలాగా చిందులన్నీ పడుతూ ఉంటుంది. వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దాం ఆలోచనలో ఇప్పుడైతే క్లీన్ చేయలేదు. ఇంకా ఏంటి అసలు ఈ రెండే చూపిస్తున్నానా, కోడిగుడ్డు పులుసే చూపిస్తున్నానా లేదండో ఇంకో దానికి వచ్చేసాను. ఇదైతే సింపుల్గా చేస్తున్నాను. దోశలోకండి ఈ పచ్చడి. మీలో ఎంతమందికి ఈ పచ్చడి దోశలోకి ఇష్టము అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరకాయలు అనేది సగానికి కొట్టి వేస్తున్నాను. ఇవి కూడా డీప్ ఫ్రిడ్జ్లో వేయనండి మేము వేస్తుంది. ఈ విధంగా పచ్చిమిరకాయలు చక్కగా మీరు కారంగా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇదే స్టైల్లో చేస్తాను కాబట్టి ఇలా చేస్తున్నా. మీరు
మీరు ఇంకా వేరుగా చేసుకోవాలంటే ముందు పచ్చిమిరకాయలు పక్కన పెట్టి చేసుకోవచ్చు. నేనైతే 2 టమాటాతో చేస్తున్నా. 2 టమాటా చక్కగా 4 ముక్కలు ఇలా చేసేసుకోండి. ఇంక అన్నీ ఒకేసారి వేసి పొయ్యి మీద పెట్టేస్తే ఏంటంటే మనకి వేగుతుంది, ఇంకా పని ఎక్కువ కాదు. మార్నింగ్ కూడా దోశలో అప్పటికే చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకొని మిక్సీ వేయండి. నేనైతే మిక్సీ వేయట్లేదు కాబట్టి మీరు చివరి వరకు చూడండి. నేనేం చేస్తాను అనేది కూడా ఇదే వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏం వేసాను, పచ్చిమిరకాయలు వేసాను, 3 చిన్నులపాయ గర్భాలు వేసాను. తర్వాత అయితే 2 టమోటా వేస్తున్నాను. మీకు చిన్నులపాయ కావాలన్నప్పుడు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. చింతపండు, జీలకర్ర, ఉప్పు, నూనె మొత్తం కలిపి వేసేసుకోండి. ఇప్పుడు చింతపండు కూడా వేసాను. చింతపండు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇది పుల్లగా కారంగా బాగుంటుంది. మిరపకాయలు కూడా ఎక్కువ వేసాను కదా. ఈ లోపు నాకేంటంటే కోడిగుడ్డు పులుసు కూడా మరుగుతూ ఉంది. ఈ మరిగే టైంలో నేను ఇది కూడా చేసేసుకుందాం అనుకుంటున్నాను. జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా ఒక 3 స్పూన్స్ వరకు వేసానండి. చిన్న స్పూన్ అని నేను పెట్టింది గెస్ చేశారా? చాలా చిన్న స్పూన్ వేసాను. ఇప్పుడు నూనె వేస్తున్నాను. ఉప్పు కూడా ఇక్కడే వేసేస్తాను. నూనె, ఉప్పు అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తే చక్కగా మగ్గిపోయిద్దండి. ఇదైతే కనుక ఈ విధంగా మనం సింపుల్గానే చేసేసుకోవాలి కదా. ఏదో అడావడిగా చేసి పొద్దున్నే జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే చేసుకుని వెళ్ళలేరు. ఇలా చేసుకుంటే ఏంటంటే చపాతీలో కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఆ చపాతీ పిండి కూడా నేను కలిపేసుకుంటా కాబట్టి చపాతీ ఈవినింగ్ ఒకవేళ పిండి ఉన్న కొంచెం పచ్చడి ఉన్న చపాతీకి బాగుంటుంది. నాకైతే ఇప్పుడు నేను అన్నం కొంచెమే ఉంది కాబట్టి ఇంకా అన్నం వండటం ఎందుకు, దోశ వేసేసుకొని చక్కగా అన్నము, దోశ ఇవన్నీ తినేసేయచ్చు కదా. ఈ పూటకి ఈవినింగ్ అయితే చపాతీ చేస్తాను. చపాతీలో కోడిగుడ్డు పులుసు బాగుంటుంది, పచ్చడి బాగుంటుంది కాబట్టి నేను అలా చేస్తాను. ఇప్పుడైతే కోడిగుడ్లు వేసేసాను. కోడిగుడ్లు వేసిన తర్వాత ఇట్లా ఒక్కసారి కలిపేసుకోండి. మీరైతే బెండకాయ ముక్కలు వేసినాక ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడైతే కనుక నేను చూశారు కదా, ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ కోడిగుడ్లు ఇవన్నీ వేగేటప్పటికి మనం బయటికి వెళ్ళి కొత్తిమీర కోసుకొద్దామండి. మన ఇంట్లోనే కొత్తిమీర ఒక కుండీలో ఉంది. అదైతే కనుక కోస్తే అదే పెరుగుతూ ఉంది కాబట్టి కొత్తిమీర అనేది కోసుకొద్దాం. ఫ్రెష్ కొత్తిమీర ఇలా కోసేసుకొని చక్కగా అప్పటికప్పుడు కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ కొత్తిమీర కోసేసి కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి నేనైతే ఇది దీంట్లో కొంచెం వేస్తున్నా. పచ్చళ్ళలో కూడా ఇది బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి టమాటా, పచ్చిమిరకాయలు అనేది. ఇప్పుడు ఇక్కడ వేసాను కదా, కొత్తిమీర వేసిన తర్వాత మిగిలిన కూడా వేయాలి. అది ఏంటి వేసే జీలకర్ర ఎందుకు వేయలేదు అనే డౌట్ ఇప్పటికన్నా వచ్చిందండి. వస్తే రాసేసేయండి. ఒక్కసారి పౌజ్ చేసి మీ డౌట్ కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు. ఇక్కడైతే జీలకర్ర, మెంతుల పొడి అయితే వేస్తున్నానండి. ఈ పొడి అయితే సూపర్ టేస్ట్ వస్తుంది ఈ కూరకైతే. కాబట్టి నేనైతే ఇట్లా పులుసు కూరలకు ఏంటంటే జీలకర్ర, మెంతుల పేస్ట్ పౌడర్ బాగుంటుందండి. పేస్ట్ అని వచ్చింది. పౌడర్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను. షుగర్ ఏంటంటే పులుపు కూరలకు వేస్తే మనకు ఎగుటేయకుండా ఆ పులుపు అనేది మనకు తెలియకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కలర్ కూడా బాగుంటుందండి. మెయిన్ మనం ఇలాంటి పులుసు కూరలకు కొంచెం మీరు పంచదార వేసి చూడండి, కలర్ చాలా బాగా వస్తుంది. కలర్ కోసం మనం చూసి తినేసే విధంగా కలర్, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను. ఈ 10 మినిట్స్ లోపు గోధుమ పిండి కూడా కలిపేసుకుంటాను. గోధుమ పిండి అనేది నేను ఎప్పుడు దీంట్లోనే కలుపుతున్నాను కదా. మనం వీడియోలన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది. 4 కప్స్ అయితే నేను గోధుమ పిండి తీసుకుంటాను. 4 or 5 కప్స్ తీసుకుంటే ఎన్ని కప్పులు అయితే తీసుకుంటామో అన్ని కప్పులు అయితే వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నూనె, వాటర్ కలిపి ఉండాలండి. అన్నీ అయితే కనుక నన్ను మొన్న ఒకరు క్వశ్చన్ వేశారు, అందుకని వాళ్ళ కోసమని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే మాకు 4 కప్పులకు 4 కప్పులు వేస్తే మాకు కొంచెం పలసనైంది అన్నారండి. కాదండి, మీరేంటంటే నూనె కూడా దాంట్లోనే ఉండాలండి. నూనె కూడా మనకు ఆ 4 కప్పుల్లో యాడ్ అయి ఉండాలి. ఇక్కడైతే నేను కొంచెం పొడిపిండి అనేది వేరే దాంట్లో తీసుకుంటాను. ఎందుకంటే ఇంత పిండి మనం గబాల చపాతీ చేసేటప్పుడు దాంట్లో పొడిపిండి చల్లుకుంటూ చేస్తాము. అలాంటప్పుడు పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు అలా ఒక గిన్నెకి అనేది పొడిపిండి పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ నేను 5 కప్పులు తీసుకుంటే కనుక 5 కప్పులు నీళ్లు పోయకంటే కొంచెం నూనె ఉంటుంది కాబట్టి ఆ నూనె నీళ్ళు అయితే తగ్గిస్తే బాగుంటుందండి. అంటే తగ్గిస్తే బాగుంటుంది కానీ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేనైతే చూపిస్తున్నాను. ఇంకేం లేదు, కప్స్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఆ కప్తో యూజ్ చేసేసుకోవాలి. నూనె అనేది ఇప్పుడు చూసారు కదా, నేను 1/2 కప్పుకి సుమారు నూనె పోసానండి.
5 కప్పులు అంటే అరకప్పు నూనె సుమారు పోసామంటే ఇప్పుడు 4.5 కప్పులు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఎందుకంటే అరకప్పు నూనె ఉంది కాబట్టి 4.5 కప్పులు అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా మీరు సరిపడ వేసుకోండి. నేను ఉప్పు వేసాను. ఇప్పుడు చూసారు కదా, నీళ్ళు అనేది ఈ విధంగా కరెక్ట్ కొలుసుకొని పెద్ద కప్పుతో పిండి వేసుకోవాలి, చిన్న కప్పుతో నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఒకరు నన్ను కామెంట్ సెక్షన్లో రాశారు, ఇన్స్టాలో కూడా అడిగారు. అందుకని చెప్పి నేను మళ్ళీ ఈ వీడియోలో కొలత పర్ఫెక్ట్గా చూపిస్తాను అని అయితే చెప్పాను. వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందంటండి ఈ మిషన్. నాకైతే 100% యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చాలాసార్లు పెట్టాను. చూసారు కదా, లాస్ట్ కప్లో నీళ్ళు అనేది తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఆ వారం నూనె అనేది ఉంది కాబట్టి ఈ విధంగా కొలుసుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే కనుక నేను చక్కగా కోడిగుడ్డు పులుసు అయితే రెడీగా ఉంది. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని ఇంకేమైనా కావాలి అంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకొని చక్కగా కట్టేసుకోవడమే. ఈ కూర అనేది 2 days 3 days ఉన్న అలాగే ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా వెనక్కి కూడా నేను టమోటా పచ్చిమిరకాయలు ఫ్రై చేస్తున్నా కదా, అవి కూడా మగ్గిచ్చేసుకుంటాను. ఈ 2 మగ్గుతూ ఉంటుంది. ఆ పచ్చడి అయితే నాకు దోశల్లోకి చపాతీలోకి ఇష్టం అండి. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా రోటి పచ్చడి అయితే నేను నూరుకుంటాను. నూరేది కూడా ఇదే వీడియోలో చూపిస్తానండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఇంకా చూడండి, అది వేగిన తర్వాత ఇంక నేను చూపిస్తానండి. వేగిన దాకా అయితే చూపిను, వేగి మళ్ళీ రోట్లో నూరుకునేటప్పుడు నేను చూపిస్తాను. అంతసేపు వీడియో పెట్టానంటే మీకు బోర్ కొట్టిద్ది, నాకు బోర్ కొట్టిద్ది. అంతసేపు వీడియో వాయిస్ కూడా ఏమి ఇవ్వాలండి, ఏం టాపిక్ ఉంటుంది ఇవ్వటానికి. ఇంకా పచ్చడి మనకి పూర్ణాలు ఉన్నాయి, అన్నం ఉంది, కోడిగుడ్డు పులుసు ఉంది. ఇంకెంతకన్నా ఏం కావాలండి, ఇదే చాలు. ఈ అన్నంలోకి అయితే ఆ పులుసు బాగుంటుంది, పూర్ణాలు అయితే హ్యాపీగా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తామండి. చూసారు కదా, ఫస్ట్ పచ్చిమిరకాయలు, చింతపండు, జీలకర్ర వేసి నూరుకుంటానండి. ఆ తర్వాత టమాటా వేసి నూరేసి తీసుకుంటాను. ఇట్లా రోట్లో నూరుకున్న పచ్చడి అయితే ఇంకా టేస్ట్ ఇంకెప్పటికీ చెప్పేది కాదండి. నేను చిన్న రోట్లోనే కొంచెం 2 టమాటాతో చేసుకున్నాను కాబట్టి నూరుకుంటున్నాను. అదే ఎక్కువైతే కనుక మిక్సీలో ఒక్క రౌండ్ తిప్పేసి తీస్తానండి. రోళ్ళు ఉంటేనే చేసుకోవాలని లేదు, మిక్సీలో కూడా ఒక రౌండ్ అలా తిప్పేసి తీసేసుకోవచ్చు. ఓకేనా, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీ అందరు సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉంటాను. ఈ అన్ని రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీ ఏంటి అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో ఇచ్చేసేయండి. ఇంకెందుకు లేటు, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ సంతోషంగా ఉండండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్.